శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. గతంలో మనకి వారి యొక్క జ్ఞానాన్ని ఎంతగానో అందించారు గురుదేవులు శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గారు. ఏదైనా ఒక జ్ఞానం ఎల్లలు దాటాలి అంటారు. అంటే దేశ సరిహద్దులు దాటి వెళ్ళినప్పుడే ఆ జ్ఞానానికి మరింతగా లబ్ధి చేకూరుతుంది, ఎవరికి అందాలో వారందరికీ కూడా అందుతుంది అని చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే వారు ఈ మధ్యనే విదేశీ పర్యటన చేసి అక్కడ ఎందరికో సూక్ష్మ రూపంలో పరమగురు మండలి అందించినటువంటి జ్ఞానాన్ని అక్కడ అందించడం జరిగింది. మరి గురుగారి యొక్క విదేశీ పర్యటనలో భాగాలు, అలాగే ఇప్పుడు ఎవరైతే వారికి సూక్ష్మ రూపంలో గురువులు అందిస్తున్నారో ఆ గురువుల యొక్క రహస్య సందేశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, అంటే మీరు ఈ విదేశీ పర్యటన మామూలుగా ఎవరైనా పిలిస్తే వెళ్ళారా, లేదు ఏదైనా మీకు దివ్య శక్తి, అంటే మీకు ఎప్పుడు కూడా గురువులు వారి యొక్క సందేశాలని సూక్ష్మ రూపంలో మీకు అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, అలాంటి సందేశం ఏదైనా తీసుకుని ఆ సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళారా? ఇదంతా గురువుల యొక్క ప్రణాళిక, హిమాలయన్ మాస్టర్స్ యొక్క ప్రణాళిక. 2000 ఇయర్లో 2000కి ముందు 1999లోనే విశేషమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచానికి అందించే భాగంలో మారళ్ళ రామకృష్ణ గారు చాలామంది ద్వారా ఒకేసారి, అంటే ఇది ఒక గురువు కూర్చొని లేదా ఒక గురువు వ్యాఖ్యానం చెప్పి ఒక గురు ద్వారానే బహిర్గతమైంది అనేటువంటిది కాదు. ఒక గురువు 500 పుస్తకాలకి 1000 పుస్తకాలకి కూడా వ్యాఖ్యానాలు చెప్పడం జరిగింది. కానీ దీని మధ్యలోనే కొంత విశేషమైనటువంటి జ్ఞానం, హిమాలయంలో ఉండేటువంటి ఋషులు తపస్సు చేసినటువంటి జ్ఞానాన్ని కాలానుగుణ్యంగా వాళ్ళ ప్రణాళిక ఒక 25 సంవత్సరాలకి బహిర్గతం అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరికి ధైర్యం ఉందో, ఎవరికి దేశ విదేశాల్లో సమభావం ఉందో, అంటే మనం ఎంతసేపు మనం మతం దగ్గరే మనం ఆగిపోతే, భేదభావం ఉంటే మనం వేరే దగ్గర చెప్పలేం. అందుకని వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది దేశ విదేశాలకు అందాలి ఈ విజ్ఞానాన్ని ఇప్పుడు ఈ క్షణంలో, ఈ రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడాలన్నా కూడా. అందుకని ఇది మళ్ళీ ఎక్కడో కొత్తగా సృష్టించినటువంటిది కాదు, వేదంలోదే లేదా ఒక భగవద్గీత లేదా ఒక సౌందర్య లహరి, టోటల్ శ్రీ విద్య మూలం సౌందర్య లహరి. ఈ బ్రహ్మాండ చక్రం ఎలా ఉందో ఈ రహస్యం అంతా కూడా సౌందర్య లహరిలో ఉంది. కానీ ఆ గ్రంథం ఎప్పుడో ఆ శంకరాచార్యులు 100 శ్లోకాల్లో రాసిందే. కానీ ఈ రోజున దాన్ని సైంటిఫికల్గా దాన్ని అర్థం చేయించగలిగేటువంటి మహానుభావులు అంటే స్వామి రామ లాంటి వాళ్ళే, ద హిమాలయన్ మాస్టర్స్. వాళ్ళు ఉన్నంత కాలంలో కూడా కృషి చేశారు. వాళ్ళు ఇప్పుడు సూక్ష్మదేహంగా కూడా ఆయన మిషన్ కొనసాగుతూనే ఉంది. ఆయన మహావతార్ బాబాజీకి స్వయాన ఈయన్ని చిన్నతనంలోనే తల్లిదండ్రుల దగ్గర అడిగి తీసుకెళ్ళి పెంచి, మనందరికీ తెలుసు స్వామి రామ యొక్క జీవిత చరిత్ర. అటువంటి మహానుభావులు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆల్ ఆఫ్ సడన్. అంటే నాకు కూడా ఇప్పటివరకు విశ్వం గారి గ్రంథాల్లో కానీ, యోగి మోహన్ నెహ్రూ యొక్క గ్రంథాల్లో కానీ, మారళ్ళ రామకృష్ణ గారు రాసిన 250 గ్రంథాల్లో కానీ లేనటువంటి అద్భుతమైన విజ్ఞానం వాళ్ళు ఇప్పుడు సూక్ష్మదేహంగా ఒక్కసారిగా కాకపోయినా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అందిస్తూనే ఉంటారు నిరంతరంగా. అదే దాన్ని రాబోయే కాలంలో ప్రతి నెల ఒక్కొక్క ఎపిసోడ్గా కూడా మనం అందించవచ్చు. వాళ్ళు ఇంకా నా చేత ఏమేమి పనులు చేయిస్తారో తెలియదు. అంటే మామూలుగా నా ప్రణాళికలో 6 నెలలకు ఒకసారి ఒక పుస్తకం రాస్తూ ఉంటాను. అందుకని 6 నెలలకు రాస్తుంటా. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో జూన్ 30వ తారీఖున, 29వ తారీఖు, 30వ తారీఖు మారళ్ళ రామకృష్ణ గారి ఆరాధన ఉంది. అలా నా 3 గురువులకి కూడా ఆరాధనా ఉత్సవాలు, జన్మదినోత్సవాలు విశేషంగా జరపాలి అన్నది మా కోరిక. అంటే మీరు కొన్నిసార్లు క్రియాయోగ సాధన చెప్తారు, లేదు శ్వాస విజ్ఞానం చెప్తారు, ధ్యాన జ్యోతి అని చెప్తారు. అంటే ఇప్పుడు దుబాయ్లో మీరు అక్కడ వెళ్ళి ఏ జ్ఞానాన్ని అందించారు గురుగారు? ప్రస్తుతంలో
భగవంతుని యొక్క, హిమాలయన్ మాస్టర్స్ యొక్క, మహావతార్ బాబాజీ యొక్క, జగద్గురువుల యొక్క, ఆది శంకరాచార్య జగద్గురు, అలాగే ఎక్కువ కృష్ణమాచార్య గారు వరల్డ్ టీచర్. వాళ్ళు ఆ రోజునే ఆయన ఉన్నప్పుడే 86లో 8 సార్లు విదేశీయానం చేశారు జర్మనీ. ఏ ఉద్దేశంతో చేశారో అటువంటి ఉద్దేశంతో నన్ను కూడా పంపించడం జరిగింది. అంటే ఈ రోజున సైంటిఫికల్గా ఈ విజ్ఞానాన్ని, మన దేవతా శక్తిని, మన దేహంలో ఉండేటువంటి, మనం భావిస్తే రాముడు అనుకోవచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, ఆంజనేయ స్వామి శక్తి అనుకోవచ్చు, అమ్మవారి శక్తి అనుకోవచ్చు, దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ శక్తి ద్వారా మనం మనలో ఉండేటువంటి, దేహంలో ఉండేటువంటి అన్ని రకాల రోగాలకి మూల కారణం ఏంటి అసలు. అందుకని ఇది కొంత డాక్టర్గా కూడా పరిజ్ఞానం ఉన్నటువంటి వాడితోటి మనం సమన్వయం పొందితేనే జరుగుతుంది. అందుకని మహేష్ యోగి మరి ఆ కాలంలోనే మరి ఈ జ్ఞానాన్ని ఇలా తెలుసుకొని మరి ఆయనకు కూడా అలా సడన్గా అందింది. ఆ విజ్ఞానాన్ని ఆయన హాలండ్లో వెళ్ళి వరల్డ్లో మొట్టమొదటి వేద యూనివర్సిటీని టోనీ నాడర్ అనేటువంటి న్యూరో స్పెషలిస్ట్ ఆయన, మరి ఈయన శిష్యుడు, ఆయన ద్వారా ప్రపంచానికి అమోఘమైన విజ్ఞానం అందింది. ఇప్పుడు అలా నా ద్వారా ఇప్పుడు అక్కడ ప్రశాంత్ కుమార్ గారు అని చెప్పేసి ఒక డాక్టర్ గారిని, వాళ్ళు కూడా క్రియాయోగంలోని మాస్టర్స్. ఆయన ఇప్పటికే దరిదాపు 300 మందికి క్రియాయోగ దీక్షలు ఇచ్చిన మహానుభావుడు. ఆయనతోటి నన్ను కలపడం జరిగింది. ఈ విజ్ఞానాన్ని ఆయనకి షేర్ చేశాను 7 రోజులు కూడా. 2 సెషన్స్లో, దుబాయ్లో ఒక సెషన్, అబుదాబిలో ఒక సెషన్ సత్సంగంలో మా ఉద్దేశమే ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి సైంటిఫికల్గా మనలో ఉండే డైజెస్టివ్ పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ని, బ్రెయిన్ యొక్క ఇంపార్టెన్స్ని, మనకు అరుగుదల లేకపోవడమే రోగాలకు కారణం. మన తలనొప్పులే మన అన్ని సమస్యలకి, మానసికమైన వాటన్నిటికీ కూడా ప్రధానమైన కేంద్రం మెదడు. ఈ మెదడు మీద అనేక మంది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆధ్యాత్మికంలో వాళ్ళకి సమాధానం ఉంది. అసలైన సమాధానం ఆధ్యాత్మికంలో ఎప్పుడూ ఉంటుంది. అంటే భగవంతుడు తెలియంది ఈ సృష్టి జరగదు. ఈ సృష్టి రచన ఆయనదే. ఇక్కడ పర్మనెంట్ ఆటమ్ అని ఉంటుంది బ్రెయిన్లో, అది పరమాత్మ యొక్క అంశం. అక్కడి నుంచి మనకి హృదయంలో ఒక కనెక్షన్ ఉంటుంది. 101 నాడుల్లో ఒక నాడి, అద్భుతమైన నాడి, దీనికి దానికి రహస్యంగా ప్రసరింపబడుతూ ఉంటుంది. అది చాలా తక్కువ మందికి స్పిరిచువల్ పర్సన్స్కి ఓపెన్ అయింది. అందరూ కుండలిని జాగృతం అని మూలాధారం నుంచే చేస్తూ ఉంటారు, పైకి కిందికి, పైకి కిందికి. కానీ ఈ అవసరం లేకుండా దీనివల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా భగవంతుడు, ఋషులు మన గురించి ఆలోచించారు. మనం ఏదో కుండలిని జాగృతం కావాలని కోరుకుంటాం, శక్తి కావాలని ఎవరైనా కోరుకుంటాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ పవరు, ఈ కాంతి లేకపోతే మనం వేరే వాళ్ళకి ఈ సందేశాన్ని వినిపించలేము. ఈ ఎలక్ట్రికల్, ఈ ఎలక్ట్రానిక్స్, ఈ రీసెర్చే మన ఆధ్యాత్మికం కూడా. కానీ అది వేరు, ఇది వేరు అనుకుంటున్నాం. అందుకని ఒక ఇద్దరు, ఎప్పుడు ఏ వేదిక మీద ఏ ఇద్దరు గురువులు సమన్వయంతో ఈ ప్రజానీకానికి అందించగలిగితే చాలా సంతోషం, చాలామందికి అందుతుంది. గురుగారు, ఇప్పుడు మహాలక్ష్మి సాధన విద్యారణ్య స్వామి వారు అందించారని చెప్తారు కదా, మరి మీరేమో ఆదిశంకరాచార్యులు అంటున్నారేంటి? అంటే మహాలక్ష్మి అనేక పేర్లతో, కనక మహాలక్ష్మి మూలంలో బాగా గ్రహించండి. రామశర్మాచార్య కానీ, వేదం కానీ, ప్రామాణికం కానీ, కల్పతరువు, కామధేనువు, చింతామణి, ఇవి 3 ఉన్నాయి దివ్యలోకాల్లో. అక్కడి నుంచి మనం దేవతల ద్వారా మనం కావలసినవన్నీ పొందొచ్చు అన్నారు. కల్పతరువు, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, ఈ 3 కూడా టెక్నికల్ టర్మ్స్ అవి. చింతామణి అంటే మన చింతలన్నీ దూరం చేస్తుంది అని అర్థం. అలాగే కల్పవృక్షం, కామధేనువు అని. ఎక్కడుంది ఆ పాయింట్? ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడుంది? ఇది ఇప్పుడు కొంతమంది ఋషులు, వాళ్ళ హిమాలయన్ మాస్టర్స్ ద్వారా, స్వామి రామ ద్వారా మనకు అందినటువంటిది. ఈ లోపల మన హృదయంలో రహస్య చక్రం ఉంది. ఇంకొకటి అందరికీ తెలియంది, ఈ నాభి చక్రము, మణిపూర చక్రానికి, అనాహత చక్రానికి మధ్యలో ఒక రహస్య చక్రం ఉంది. అలాగే ఈ విశుద్ధి దగ్గర, ఆజ్ఞా దగ్గర, దానికి పక్కన కూడా లంబికా చక్రం ఉంది. ఆ విషయాన్ని మా అరిపిరాల విశ్వం గారే ఎక్కువగా ఆయన విజ్ఞానంలో చెప్పారు. అలా ఇప్పుడు మన అవసరం అమ్మవారి యొక్క కల్పవృక్షాన్ని పొందడం.
అది డయాఫ్రమ్ దగ్గర ఉందండి పాయింట్. అదే డైరెక్ట్గా మణిపూర చక్రానికి అనాహత చక్రానికి మధ్యలో కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డయాఫ్రమ్ దగ్గర ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణి ఇవన్నీ రకాలు మనకు అర్థం అవడం కోసం మనకు ఆ దేవతల మీద ఉన్నటువంటి అభిమానం అనుకోండి, దాని ద్వారా జరిగింది. అయితే ఈ సౌందర్య లహరిలో 12 శ్లోకాల్లో 3వ శ్లోకం దగ్గర నుంచి ఆరంభం చేసి వరుసక్రమం కాదు, ఒక రహస్యంగా ఆది శంకరాచార్యులే ఈ లోకానికి మహాలక్ష్మి విజ్ఞానాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని, తంత్రాన్ని 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. అంటే మనం దాన్ని సైంటిఫికల్గా ఆలోచిస్తే ఒక సంవత్సర కాలంలో 12 నెలల్లో ఈ రాబోయే మానవాళికి ఇప్పుడు ఉగాది తర్వాత అందరు జ్యోతిష్యాలు చెప్తున్నారు, భయంకరంగా చెప్తున్నారు. భగవంతుని ఆశ్రయిస్తే, అమ్మవారిని ఆశ్రయిస్తే భయానికి ఆస్కారమే లేదు. ఆ రకంగా ఇది కనక మహాలక్ష్మి మంత్రం అని కానీ అలా ఆయా పేర్లతోటి ఆదిశంకరాచార్యులు మొట్టమొదటి 3వ శ్లోకంలోనే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి అనేటువంటి శ్లోకంలో అద్భుతంగా శ్రీం బీజం ద్వారా ఈ సహస్రారం దగ్గర నుంచి పైనుంచే మన ఈ ధ్రువమండలం దగ్గర నుంచి, సప్తఋషి మండలం దగ్గర నుంచి, సూర్యమండలం దగ్గర నుంచి, చంద్రమండలం దగ్గర నుంచి భూమికి ఈ శక్తి, దివ్య శక్తి ప్రసరిస్తుంది నిరంతరంగా. ఆ చంద్రమండలం నుంచి ప్రసరించేటువంటి శక్తిని తెల్లారుజామును కానీ, రాత్రిపూట కానీ, మరి చంద్రుడు ఎప్పుడు ఉంటాడో, పౌర్ణమి చంద్రుడు ఎప్పుడు ఉంటాడో, ఆ కళలు ఎప్పుడు ఉంటాయో ఆ కళల ద్వారా వీళ్ళు మానవులు స్వీకరిస్తారు, ఋషులు కానీ వీళ్ళంతా. అందుకని సహస్రారం నుంచి మనకు ఒక శక్తి, ప్రాణశక్తి, మనకు తెలవనంత వరకు అది ప్రాణశక్తి, మీకు తెలిసిన రోజున అది ఆత్మశక్తి అవుతుంది. అందుకని సౌందర్య లహరిలో ఆయన ఈ దేహానికి సంబంధించిన చైతన్యం, మనస్సుకు సంబంధించిన చైతన్యం, ఈ 2 ఎవరికైతే తెలుస్తాయో సమాజానికి బాగుపరచగలిగేటువంటిది, సమాజానికి ఉపయోగపడగలిగే చైతన్యాన్ని భగవంతుడే మనకు అందిస్తాడు. శారీరక చైతన్యాన్నే సౌందర్య లహరి అన్నారు, మానసిక చైతన్యాన్నే ఆనంద లహరి అన్నారు. అందులోనివే ఆ 100 శ్లోకాల్లోనే విభాగం చేసి ఈ 2 కలిపి కనుక ఎవరైతే శ్రీ విద్యా ప్రకారంగా తీసుకోగలుగుతారో వాళ్ళకి ఈ సమాజానికి మేలు చేయగలిగేటువంటి శక్తి వస్తుంది, చైతన్యం వస్తుంది. దాంట్లో బీజాక్షరం ప్రధానం ఎప్పుడైనా. అందుకని మళ్ళీ విడిగా ఒక వ్యక్తి దీక్ష తీసుకోవాలి. అందరికీ సామూహికంగా మనం ఇస్తాం మంత్రం, వాళ్ళ కష్టాలకి వాళ్ళకి టెంపరీగా వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ దొరుకుతాయి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలంటే వీడికి గురువు మీద శ్రద్ధ ఉండాలి, దైవం మీద శ్రద్ధ ఉండాలి. మళ్ళీ విడిగా ఓ మంచి రోజు మంచి స్థానంలో వాళ్ళు కనుక దీక్ష తీసుకుంటే, నేను అక్కడ స్పెషల్గా సముద్ర తీరంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళకి దీక్ష ఇవ్వడం జరిగింది. 2 సభల్లోనూ అందరికీ సమానంగా ఇచ్చాం. మళ్ళీ వాళ్ళ కోరిక మేరకు పిలిచి విడిగా మంత్ర, తంత్ర, యంత్ర సహితంగా. యంత్రం అంటే మీరేం భయపడక్కర్లేదు, ఇంతకుముందుగా మనకు చెప్పిన వాటిలాగా. ఇప్పుడు మనం 5 చక్రాలు ఉన్నాయండి. సపోజ్ ఎగ్జాంపుల్కి మనం ఒక మూలాధార చక్రంలో ప్రాబ్లం వచ్చింది, యానస్లో ప్రాబ్లం వచ్చింది, గుణాళ గ్రంథిలో ప్రాబ్లం వచ్చిందంటే దీన్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు ఈ విజ్ఞానంతో? అంటే దీనికి జ్ఞాన ఇంద్రియం ఏది అంటే దీని కనెక్షన్ ఏది తెలుసుకోవాలి. ఒక పాయింట్కి జంక్షన్కి 2 కనెక్షన్లు ఉంటాయి. మన జ్ఞానేంద్రియంతో ఉంటుంది, మన కర్మేంద్రియంతో ఉంటుంది. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి. ఇవే పంచభూత రహస్యం. అందుకని ఈ మూలాధారానికి సంబంధించినటువంటి జ్ఞాన ఇంద్రియం ముక్కు, కర్మ ఇంద్రియం కాళ్ళు. అందుకని ఈ కాళ్ళకి, ఈ ముక్కుకి, ఈ మూలాధారానికి దాన్ని మనం కనుక ఒక ఫిగర్గా గీస్తే ట్రయాంగిల్. ఇదే యంత్రం. మనం ఏదో యంత్రం అనగానే భయపడిపోయి వాళ్ళు సింబాలిక్గా ఆ రోజున ఆ కాలానుగుణ్యంగా ఒక బంగారు యంత్రంలో రాసుకోండి లేకపోతే ఇలా రాసుకోండి చెప్పారు. దాన్ని మళ్ళీ సైంటిస్టులు రీసెర్చ్ చేసి, స్వామిరామానే అలాంటి మహానుభావులు రీసెర్చ్ చేసి నాకు ప్రామాణికంగా అందజేశారు. 100 శ్లోకాల్లో ఈ రాబోయే రోజుల్లో ఎంతకాలం అన్న పట్టచ్చు, ఎటువంటి సమస్య ఉన్నా వాడికి సమాధానం ఉంది. అది నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ మహాలక్ష్మి సాధన ప్రకారంగా ఈ 3వ శ్లోకంలో విడిగా అలా మంత్రం ఇచ్చి అందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది రహస్యం కాదు,
బహిర్గతం అంటే చెప్పొచ్చు మనం అందరికీ. వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ కలగాలి, జిజ్ఞాస కలగాలి. అందుకని ఇది శ్రీ బీజ సాధన సహస్రారం నుంచి మన అనాహత చక్రం కింద ఉన్నటువంటి కల్పతరువు దాకా, డయాఫ్రమ్ దాకా మనం ప్రాణ సాధన చేయాలి. అంటే ఈ శ్వాస ద్వారా ప్రాణశక్తి పీలుస్తున్నట్లు పైనుంచి భావిస్తూ హృదయం దాకా, హృదయం నుంచి పై దాకా 40 సార్లు చేయాలి. ఎప్పుడైనా కానీ ఒక 40 సార్లు చేయాలి. ఏ ధ్యానం చేసినా 40 నిమిషాలు మనం కాన్సన్ట్రేషన్గా చేస్తే మన మెదడు, మన మనస్సు పట్టుకుంటుంది. 40 నిమిషాల తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది ప్యాటర్న్ మినిమం ఎప్పుడైనా. అది ధ్యాన రహస్యం. ఈ రకంగా వాళ్ళు నాకు ఒక్కసారిగా అనేక రహస్యాలు చెప్పారు. అంటే ఇప్పుడు మీరు బోధించేది ఏంటి? జపమా, ధ్యానమా, లేదు మంత్ర సాధన, ఏమనుకోవాలి దీన్నండి? ఇదంతా కూడా యోగ ధ్యాన పద్ధతిలోనే. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. అంటే ఎటువంటి నియమాలు లేనిది విద్య అని మీరు ఎలా అంటారు గురుగారు? అంటే ఇది జ్ఞానం మొట్ట. అందుకని దీని గురించిన సబ్జెక్టు మరి ఎంతోమంది రాశారని చెప్పాం కదా. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తోటి ఒక మారెల రామకృష్ణ గారి మహాలక్ష్మి సాధన అనే అద్భుత పుస్తకం ఉంది, 120 పేజీల్లో. ఈరోజు కూడా అది చూసిన వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే చదివారండి. రామకృష్ణ గారు అనుచరులని చెప్పబడేటువంటి వాళ్ళు 120 పేజీలు కనుక చదివి ఉంటే ఈ పాటికి ప్రపంచం మొత్తం ఆ విజ్ఞానాన్ని అందజేసేవాళ్ళు. అందుకని ఆయన మొట్టమొదటిసారిగా ఇది విదేశాలకు అందజేయాలనే ప్రణాళికలో భాగంగా ఆయన నాకు దర్శనమిచ్చి సూక్ష్మ శరీరంగా ఈ విజ్ఞానాన్ని నువ్వు పొందావు, ఇక్కడంతవరకు ప్రచారం చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ దీనికన్నా ఎక్కువగా విదేశాలకి ఈ విజ్ఞానం వెళ్ళాలి. అందులో మీరు అడిగినట్టుగా అది కొంత భాగమే ఉంటుంది. మనం ఏదైతే ఆచరిస్తున్నామో రిచువలిస్టిక్ పార్ట్, వెరీ లెస్ పార్ట్. అది తల్లిదండ్రులు ఆచరించవచ్చు పిల్లల గురించి. యావత్ కుటుంబం కూడా ఇప్పుడు నేను ఇచ్చే విజ్ఞానాన్ని పొందొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ధ్యాన పద్ధతిలో ఏమైనా మాల తీసుకుని మంత్రజపం చేస్తూ లేదా అనుష్ఠానం చేస్తూ ఉండాలి గురుగారు? అవే మాలతో పనేం లేదు. ఇది యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, క్రియాగా. మనకు నేను 24 సంవత్సరాల నుంచి క్రియాయోగం అంటే మహావతార్ బాబాజీ అనుచరుణ్ణి. కాబట్టి ఇది ఒక యోగ ప్రకారంగా ప్రపంచంలో చాలా దేశాల్లో ఆల్రెడీ ఒక అమెరికా లాంటి చోట్ల సిటీస్లో 500 స్టూడియోస్ ఉన్నాయి, యోగా స్టూడియోస్. మన హైదరాబాద్లో ఒక్క స్టూడియో లేదు యోగా స్టూడియో. తెలిసి ఈ విజ్ఞానం అందరికీ. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడో పతంజలి యోగం గురించిన విజ్ఞానం ప్రపంచంలో అందింది. అందుకని వాళ్ళకి ఈ విషయం చెప్తే చాలా సులభం. ఎలా ఆచరించాలని వాళ్ళు ఇంకేం ప్రశ్నించలేదు. నాకు చెప్పినట్టు మేము ఆచరించుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో అమావాస్య సాధనలు ఎలాగో నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరంలో గతంలో మనం సత్యం గారు నేను కలిసి అనుకున్నాం. అది బోరబండ దగ్గర స్టార్ట్ చేసాం, సంవత్సరం అయింది. ఈసారి శ్రీ సన్నిధి ఛానల్లోనే ఆఫీస్లోనే మనం అమావాస్య సాధనని ఈ సంవత్సరం ఈ ఉగాది తర్వాత నూతన సంవత్సరంలో ప్రణాళిక మన ఇద్దరికీ రామకృష్ణ గారు కానీ పై గురువులు కానీ ఇచ్చిన ప్రణాళిక అది. ఈ అమావాస్య సాధనలో ఎవరైనా పాల్గొనొచ్చా? దీనికి ఏమన్నా కొంతమంది మాత్రమే రావాలి లేదంటే కొందరు రాకూడదు అలాంటి నియమాలే ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా అసలు ఇంకా దేశ విదేశాలు వెళ్ళి చేస్తున్నారంటే ఇంకా దాని ముందు శ్రద్ధా విశ్వాసంతో వాళ్ళు కాంట్రాక్ట్ చేసి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించి వాళ్ళు ఆ టైంకి మనం ఇక్కడ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఆ టైంకి చేసుకోవచ్చు. లేదా అది రికార్డ్గా పెట్టుకొని వాళ్ళ టైం అనుకూలంగా లేకపోతే దేశ విదేశాల్లో వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉందో యాజ్ ఈజ్గా ఆ 1 అవర్ క్యాసెట్ని పెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు ఈ అమావాస్య సాధన ఎంతోమంది ఇంట్లో చేసుకుందాం అనుకుంటారు కదా, లేదా కంపల్సరీగా పురోహితుని కానీ బ్రాహ్మణులు కానీ పెట్టి చేయించుకోవాలంటారు దీన్ని? మన దగ్గర చేస్తున్నాం కాబట్టి మన దగ్గర కొంతమంది అడుగుతారు కాబట్టి ఒక బ్రాహ్మణ్ కూడా కూర్చోబెట్టి సంకల్పం కోసమని. ఇది సంకల్పం కోసమే బ్రాహ్మణుడు అవసరం. మన విజ్ఞానాన్ని విజ్ఞానంగా పొందాలంటే యోగా మెడిటేషన్ ద్వారా పొందవచ్చు. అంటే ఈ అమావాస్య సాధనల భాగంగా హోమం కూడా చేయవలసి ఉంటుందా గురుగారు? దానికి ఏం చెప్పామంటే 1 లక్ష జపం అయిపోయిన తర్వాత మీకు వీలుంటే మీరు చేసుకోండి. లేదా అనేక మంది మన దేశంలో ఆశ్రమాలు ఉన్నాయి, హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు ఏ హోమం చేసుకుంటున్నా మీరు దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి మీ వంతుగా మేమే ఈ యజ్ఞం హోమం చేస్తున్నామని వెళ్ళి కూర్చోగలిగితే కూర్చోవచ్చు. ఇద్దరు భార్యాభర్త, లేదా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే చేసుకుంటే వాళ్ళే వెళ్ళి కూర్చోవచ్చు. కానీ దానికి
మన హోమం ఎప్పుడు వస్తుంది? 1,00,000 జపం అయిన తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మేము చేస్తాం గురుగారు అమావాస్య సాధన, మహాలక్ష్మి సాధన చేస్తాం అమావాస్య రోజున. అంటే ఎంత కాలానికి ఫలితాలు రావచ్చు అంటారు? ఏదైనా లక్ష్యం అన్నారు కదా, లక్ష్య అంటే లక్ష్యం. మనం ఈ రోజున ఏ చిన్న అవసరానికి కూడా 1,00,000 రూపాయలు లేకపోతే మనకి ఏ పని జరగటం లేదు. ఒక్కొక్కళ్ళకి కొన్ని లక్షలు అవసరం వస్తుంది, 1,00,00,000 రూపాయలు అవసరం వస్తుంది. అందుకని మనం మంత్రం అయితే మీరు అడిగినట్టుగా కొద్దిగా కష్టం అవుతుంది 1,00,000 చేయడానికి. మరి బీజాక్షరం చేస్తే త్వరగా అవుతుంది. కానీ ఎంత త్వరగా అయినా మన అవసరం ఎంత ఉందో, శ్రద్ధ విశ్వాసం ఎంత ఉందో, మనం డైరెక్ట్గా అమ్మవారినే మాట్లాడుకోవచ్చు. మన హృదయంలోనే చెప్పాం కదా, ఎక్కడ అమ్మవారి యొక్క స్థానం ఉందో దాని మీద మనం ఒక ధ్యానంగానే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. కర్మ సిద్ధాంతం ఉంది, అన్ని రకాలైన సులభమైన ఉపాయాలు నేను వ్యక్తపరిచాను. అంటే గురుగారు మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఆది శంకరాచార్యులు వారు ఈ మహాలక్ష్మి సాధన అందించారని. మరి ఆది శంకరాచార్యులు వారు అందించిన ఈ మహాలక్ష్మి సాధన అంటే సౌందర్య లహరిలో ఈ రహస్యాలు అన్నీ ఉన్నాయంటున్నారు కదా, మరి వాటన్నిటిని మీరు మాకు ఎప్పుడు అందిస్తారు? సాధన రహస్యాలు, తర్వాత వేగస్ నరు ఏదైతే మెయిన్గా మనకి జీర్ణకోశము, బ్రెయిన్ ఫంక్షనింగ్లోనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటున్నాయి. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేనటువంటి వాడు ఎవరు లేరు. వీటన్నిటికి కూడా ఆది శంకరాచార్యులే 27 రకాలుగా వేగస్ నరు రహస్యాలు రాశారు. 27 శ్లోకాల్లో వేగస్ నరు రహస్యాలు, 12 శ్లోకాల్లో మహాలక్ష్మి రహస్యాలు రాయబడ్డాయి. వాటిని డీకోడ్ చేసి అది అలాగే చదివితే వీడికి ఏం అర్థం కాదు. ఇది గురుముఖత విద్య. అందుకని వాళ్ళంత రహస్యంగానే ఆ విద్యని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ కొంత భాగం మన ధర్మం మన వాళ్ళకు కూడా అందాలి కాబట్టి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా నాదేం లేదు, హిమాలయన్ మాస్టర్స్ యొక్క ప్రణాళిక. అంటే గురుగారు మీరు ఇంతకుముందు అన్నారు ఎవరైనా వస్తే కనుక వారికి మంత్రదీక్ష ఇవ్వచ్చని. అంటే మీ దగ్గర ఏదైనా మంత్రదీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, మీరు ఏ సమయాల్లో మంత్రదీక్ష ఇస్తారు గురుగారు? అమావాస్యకి మనం సామూహికంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వస్తే వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళని పరిశీలించిన తర్వాతనే మనం అటువంటిది ఇవ్వచ్చు. ప్రతి అమావాస్యకి ఇప్పటికి కూడా మేము అవకాశం ఇస్తూనే ఉన్నాం, అందరూ రావచ్చు. అంటే గురుగారు ఇప్పుడు భవిష్యత్తులో గురువులు మీ ద్వారా ఎలాంటి రహస్యాలను లోకానికి అందించాలనుకుంటున్నారు గురుగారు? ఈ విజ్ఞానాన్నే మనం కొంత వాళ్ళు రాయిస్తారు, మన చేత పుస్తక రూపేణా కూడా రాయిస్తారు. అంటే గురుగారు ఇప్పుడు ఈ మహాలక్ష్మి సాధన చేసేవాళ్ళు ఇప్పటికే ఏవో ఒక రకాల సాధనలు చేస్తూ ఉంటారు, ఏవో పూజల్లోనూ వాటిల్లో ఉంటారు. మరి అలాంటి సాధనలు చేయొచ్చా, లేదా వాటిని మానేసేస్తే పూర్తి మహాలక్ష్మి సాధన చేయాలంటారా? మానేసి ఏం చేయమంటలే, అన్ని వివరాలు మనం దీక్ష ఇచ్చినప్పుడు శ్రద్ధా విశ్వాసంతో ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఏం సాధన చేస్తున్నారో కదా, వాళ్ళ సాధన అడిగాక దాన్ని ఆపచ్చా, తగ్గించచ్చా, ఇది ఎక్కువ చేయొచ్చా అని చెప్పచ్చు. గురుగారు ఇప్పుడు ఏంటంటే రకరకాలుగా ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు చెప్తున్నారు. మీరు కూడా ఏదైనా ఒక ధ్యాన పద్ధతి, లేదా ఇలా నేను ధ్యానం నేర్పించాలి, ఇలా ధ్యానం చేసుకోవాలి, అలాంటిది ఏదైనా ప్రక్రియ ఏమైనా ఉందా గురుగారు? నేను టీచర్ని తయారు చేస్తున్నాను. మామూలుగా నేను అందరికీ మామూలుగా అని కాదు, నేను తయారు చేసిన వాళ్ళు రేపు పొద్దున నాకన్నా ఎక్కువగా వేల మందికి వాళ్ళు ఈ విజ్ఞానాన్ని అందజేస్తారు. సౌందర్యలహరిలో ఉన్నటువంటి మహాలక్ష్మి సాధన రహస్యాలు, వేగస్ నరు గురించి చెప్పారు కదా, కానీ రెండూ కాకుండా ఇంకా రహస్యంగా మన లోపల ఒక నాడి దాగి ఉంది, దాన్ని కానీ పట్టుకుంటే కనుక ఎంతో గొప్ప ఫలితాలు పొందొచ్చు అంటారు గురుగారు. దాని గురించి ఏదైనా అంటే ఇప్పుడు మనకి హృదయంలో 101 నాడులు ఉంటాయండి. ఒక రహస్యమైన నాడి ఉంటుంది, దాన్నే బ్రహ్మనాడి అంటారు. ఇంక పేర్లు ఏమన్నా పెడతారు చాలామంది. చాలా వాళ్ళు ఋషులు వాళ్ళు తపస్సు చేసి వాళ్ళకి ఇది నచ్చిందని ఆ ప్రకారంగా పెట్టుకుని, అది సహస్రారం నుంచి, అంటే మన బ్రెయిన్లో పర్మనెంట్ యాటమ్ అని ఒకటి ఉంటుంది సైంటిఫికల్గా. ఆ పర్మనెంట్ యాటమే భగవంతుని యొక్క ఆత్మ యొక్క యాటమ్, సహస్రారంలో ఉంటుంది. అది దానికి మన హృదయంలో ఉండేటువంటి జీవాత్మకి కనెక్షన్ ఉంటుంది. జీవాత్మ హృదయంలో ఉంటుంది, పరమాత్మ సహస్రారంలో ఉంటుంది, బ్రహ్మరంధ్ర స్థానం. బ్రెయిన్లో పర్మనెంట్ యాటమ్ అని క్లియర్గా సైంటిఫిక్గా కూడా వాళ్ళు పరిశోధన చేసి ఇది ఉంది అని మాత్రం గ్రహించారు. ఒక పరమాత్మ శక్తి లోపల బ్రెయిన్లో ఉండే పనిచేస్తుంది దేహం అంతా. అలాగే ఈ సృష్టి బ్రహ్మాండం అంతా కూడా పైనే ఒక శక్తి ఉండి పనిచేస్తుందని గ్రహించారు. అది యథార్థం. దానికి మన హృదయంలో
ఈ కల్పతరువు అనేటువంటి డయాఫ్రమ్ దగ్గరలో ఉన్న హృదయానికి మణిపూర చక్రానికి మధ్యలో కూడా రహస్య చక్రం ఉంది. ఆ చక్రం దగ్గర పాయింట్ ఉంది, అదొక ట్రయాంగిల్. అమ్మవారు లలితా సహస్రనామం కూడా చెప్తుంది హృదయస్థ అని చెప్పేసి. త్రికోణాంతర దీపిక. త్రికోణం ఏమిటి అంటే, ఒకవేళ మరి అమ్మవారు అంటే సౌందర్యం కదా, అలా ఎలా వర్ణించాడు ఆదిశంకరాచార్యులు అంటే, ఈ రెండు స్థనాలకి మధ్యలో అక్కడ పాయింట్ ఉంది, అందుకని అది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. లలితా సహస్రనామంలోనూ ఆ హింట్ ఇవ్వబడింది. దీన్ని రహస్యం ఇంకా మంత్రపుష్పంలో ఇచ్చేశారు. ఆ స్పందన ఎలా ఉంటుంది, అక్కడ ప్రేరణ ఎలా ఉంటుంది, తేజస్సు ఎలా ఉంటుంది అనేది మంత్రపుష్పంలో కూడా ఉంది. అంటే గురుగారు, ఇప్పుడు మనకి ఈ విషయం గురించిన రహస్యాలు తెలిసే అవకాశం ఉందా గురుగారు? అంటే ఇవన్నీ కూడా చాలా సాధన, ఉపాసన, సాధన, శరణాగతి 3 లెవెల్స్లో లోకంలో చాలామంది మనకున్నటువంటి 70-80 సంవత్సరాల జీవితకాలాన్ని తిరిగి భగవంతుడికే ఎవరు జిజ్ఞాసగా ఈ సృష్టి ఏంటి, లేకపోతే ఈ మానవ దేహం ఏంటి, ఇది జనన మరణం ఏంటి, ఇలా ఉండడమేనా, ఇలా ఈ కర్మల్ని అనుభవించడమేనా అనేటువంటి ప్రశ్నలు ఎవరికైతే ఉత్పన్నం అవుతాయో వాళ్ళు వాళ్ళ సంసార జీవితాన్ని, ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఎక్కువ శాతం సమయాన్ని భగవంతుడికి, స్వాధ్యాయనానికి, సాధనకి, మొట్టమొదటి మరి అదంతా గురు ద్వారానే జరుగుతుంది కాబట్టి గురు సేవకి ప్రథమంగా ఆరంభం. గురు సేవ చేస్తే ఆయన విజ్ఞానాన్ని మనం ఇంత కష్టపడక్కర్లేకుండా ఆయన మనకి అందజేస్తాడు. ఈ కాలంలో ఆ గురు సేవ అనేటువంటిదే పోయింది. నేను మా గురువుగారు 3 రోజులు వెళ్ళగలిగాను వారంలో, 11 సంవత్సరాలు మళ్ళీ ఎక్కడ ఆపలేదు. ప్రతి ఏ వారం కూడా 1 సారి 2 సార్లు లేకపోతే 3 సార్లు లేకపోతే 2 సార్లు అన్నా వెళ్ళాం, కానీ 1 సారి అన్నా వెళ్ళాం. కానీ వారానికి 1 రోజు గురువుకి ఇవ్వలేనప్పుడు ఆ విద్య రాదు. టెంపరీ సొల్యూషన్స్ వస్తాయి, డాక్టర్ దగ్గర పోతున్నారు, వస్తున్నారు. అలాగే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు కానీ, గురువుల దగ్గర కానీ, పీఠాల దగ్గరికి కానీ వెళ్తే టెంపరీగా మీరు ఎంత సమయాన్ని ఇచ్చారు, ఎంత అంశదానాన్ని ఇచ్చారు, ఎంత శ్రద్ధతోటి ఆచరించారు ఇచ్చిన సాధనని, ఈ 3 లెక్క కట్టిన తర్వాతనే భగవంతుడు కానీ, అమ్మవారు కానీ, నేచర్ కానీ ఇస్తుంది. అంటే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతోమందికి మీరు మీ యొక్క సందేశాల ద్వారా ఆ పరమ గురు మండలి సందేశాలను అందించారు. వాటిని ఒకసారి చూద్దాం గురుగారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు కూడా చెప్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త్రకుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. ఓం నిర్నామనిక్లేశ నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వివేకానంద స్వామి తర్వాత ఈ రోజున సరిగ్గా భగవంతుడు నాకు చూపిస్తావా, భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అనే ప్రశ్న ఎవరు వేయట్లేదు. లైఫ్ వస్తోంది, వెళ్ళిపోతోంది. అందరూ గ్రాండ్ ఫాదర్స్కి అలానే వెళ్ళిపోయినారు. ఫాదర్స్, పేరెంట్స్ కొంతమంది, వాళ్ళ గురించి కాదు, ఏజ్డ్ పర్సన్స్ కాదు, ఎల్డర్లీ పర్సన్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ అసలు మనం ఎందుకు వచ్చాము, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అందరికీ మొట్టమొదట భగవంతుడు అంటే ఏంటి, లేదా ఈ యూనివర్స్ ఎలా నడుస్తోంది, ఈ రేఖ టెక్నాలజీ ఏంటి, మరి చంద్రుడి దాకా ఎలా వెళుతున్నారు, మరి మనం కూడా ఎప్పుడన్నా వెళ్ళగలుగుతామా అనే కోరుకుంటాను. టోటల్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా అవసరమైనటువంటి జ్ఞానం హిమాలయన్ మాస్టర్స్
అగస్త్యో భగవాన్ ఋషి, మన పైన స్టార్స్ ఉన్నాయి. మరి ఆ స్టార్స్ అంటే ఏంటి? అక్కడి నుంచి కూడా వాళ్ళ యొక్క అనుగ్రహంతో కొన్ని విషయాల్ని ప్రపంచానికి అందించగలిగే అవకాశం వచ్చింది. అది ఇటువంటి డాక్టర్ల సహకారం ఉంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ షుడ్ కంబైన్. అది రెండు కలవని కారణంగానే మనకి సమస్యలు ఉన్నాయి. మనకి గుళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ రెండింటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే టెక్నాలజీ మనకి తెలియగలిగేది. భగవంతుడు అనేవాడు ఒక్కడే. వాళ్ళు ఇక్కడ మనం ఏ ముస్లిం కంట్రీలో ఉన్నామో తప్పనిసరిగా ఆ వాక్కు కూడా మనం దాని అర్థాన్ని గ్రహించగలగాలి. మన వేదంలో ఉన్న సారాంశాన్ని అన్ని భాషల్లోకి ఇచ్చేసాడు. భగవంతుడు అనేటువంటి వాడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. మనమేమో కింద ప్రయత్నం చేస్తున్నాం జీవితకాలం మొత్తం కూడా. ఇవి ఆ భగవంతుని యొక్క రిఫ్లెక్షన్స్. మన టెంపుల్స్లో ఉన్న మనం పూజిస్తున్న దేవతలంతా అసలు పరమాత్మ యొక్క అంశాలు. అందుకని వాళ్ళకి చాలా చక్కగా చెప్పారు, భగవంతుడు అనేటువంటి వాడు పైన ఉంటాడు, అల్లా ఉప్పరై నీచే నయ్య. మనకుంది వేదంలో ఆకాశహో బ్రహ్మ. మన తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆ చిన్నపిల్లల లాంటి వాళ్ళకి భగవంతుడు ఎవరు అంటే ఇప్పుడే చూపిస్తున్నాడు అని పై టెర్రస్ తీసుకెళ్ళి భగవంతుడు అంటే ఆకాశం, అది జ్ఞానం. మరి ఇప్పుడైతే ఆ చంద్రమండలం దాకా వెళ్తున్నారు. మరి ఆ టెక్నాలజీ నువ్వు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నీకు నాకన్నా ఎక్కువగా నేను పోయాను, కానీ నువ్వేమైనా వెళ్ళొచ్చు కదా అక్కడ దాకా అని వాళ్ళకి పిల్లలకి భగవంతుడి గురించిన విషయాన్ని చాలా సింపుల్గా చెప్పగలగాలి. యథార్థం అదే. మనం కాంప్లికేటెడ్ చేసుకొని మనము దాని జ్ఞానాన్ని పొందకుండా భయంతో జీవిస్తున్నాం, భయంతో పోతున్నాం. మరణం అంటే అర్థం ఏంటంటే భయమే. ఈ ఆంజనేయ స్వామి యొక్క శక్తి వాలం, దాన్నే వేగస్ నర్వ్ అంటారు. అందుకని ఇలా వీళ్ళు ఎవరికి చెప్పినా ఎంత చెప్పినా వీళ్ళు వినకపోతే ఇలాంటి డాక్టర్లకి పైన సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టులకి హనుమంతుల వారే అనుగ్రహించి నా శక్తి అంతా ఈ వేగస్ నర్వ్లో ఉందని నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం అందించేసారు. నాకు తెలవడమే ఆలస్యమైంది. అందుకని ఈ క్షణం నుంచి కూడా మీరు ఏ మెడిటేషన్ చేసినా చేయకపోయినా వేగస్ నర్వ్ మెడిటేషన్ కనుక యూట్యూబ్లో మీకు ఏది ఇష్టం అనిపిస్తే వాళ్ళని ఫాలో అయితే మీకు ఏ రోగాలు ఉండవు. ఎందుకు అని అంటే టోటల్ డ్రాబ్యాక్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్లో ఉంటుంది. ఇంకా తలనొప్పులన్నీ మనకి బ్రెయిన్లోనే ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అవుతామో లేదో, పరీక్ష రాస్తామో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, అన్నీ సమస్యలే. సమస్యలన్నీ తలలో ఉంటాయి. సమస్య ఉన్నప్పుడు సరిగా తిండి తినరు, సరిగ్గా నిద్రపోరు. అదే దాని డ్రాబ్యాక్ ఎక్కడుంది? డైజెస్టివ్ పార్ట్లో ఉంది. అందుకని మనకి తల్లితో కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంది? నీ నాభిస్థానం నుంచే ఉంది. అందుకని ఇక్కడి నుంచి అక్కడికి ఒక రహస్యమైన నాడి ఉంది. మామూలుగా నాడులన్నీ వెన్నుము కానుకొని స్టెమ్ నుంచి అన్ని నాళ్ళన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి, తెలుస్తూ ఉంటుంది. కానీ ఇది రహస్యంగా వేగస్ నర్వ్ అనేటువంటిది ఈ నాభి దగ్గర నుంచి బ్రెయిన్ వరకు ఉంది. అదే హనుమంతుల వారి యొక్క శక్తి అని మన ఋషులు తపస్సు చేసి గ్రహించారు, వాళ్ళు రాశారు ప్రామాణికంగా. అటువంటి విషయాల్ని నాకు ఈ రకంగా నేను 32 పుస్తకాలు రాశాను కాబట్టి చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఏమంటే మీరు పుస్తకాలు రాస్తున్నారు, మరి యూట్యూబ్లో శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా అనేక వీడియోస్ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ విషయాన్ని చెప్పండి అని నాకు అందజేశారు. అందులో భాగంగా మీరు భగవంతుడితో మాట్లాడచ్చు, కొరియర్ సర్వీస్ లాగా భగవంతుడి దగ్గర నుంచి మెసేజెస్ కూడా పొందొచ్చు. మీరంత విశ్వాసంతో ఉండాలి. దానికి ప్రామాణికమే ఇక్కడ దుబాయ్ వరకు 2 చోట్ల కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన బయలుదేరేటువంటి రోజున, థర్స్డే రోజున 20th మార్చ్ 20th రోజున ఓ కొరియర్ వచ్చింది నాకు ఇంటికి.
కానీ నాకు ఇప్పుడు నేనేం మెటీరియల్ ఎవరిది ఏది ఆర్డర్ ఇవ్వలే కదా, మరి కొరియర్ ఎలా వచ్చింది, నాకేనా అని మరోసారి పేరు అడిగితే మీకే వచ్చిందండి అన్నాడు. ఒక కవర్లో పెట్టి కొరియర్ పంపించడం జరిగింది. సాక్షాత్ అగస్త్యుల వారు. ఆయన ఇక్కడ ఏం రాశారంటే ఆత్మ యొక్క ముందు మాట ప్రామాణికంగా చూడొచ్చు. ఆత్మ స్వీయ చరిత్ర. ప్రియమైన మానవులారా, ప్రేమతో మిమ్మల్ని పిలిచే నా గొంతు మీకు వినిపిస్తున్నదా? మిమ్మల్ని పిలిచేది మీ ఆత్మనే. ఇది కలికాలం కాబట్టి కలికాలంలో నివసిస్తున్నాం కనుక నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. భగవంతుడిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే అది యుగ ప్రభావం. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే భగవంతుడి దగ్గర నుంచి మనకి లెటర్తో సహా రాయబడి వస్తుంది. ఎవరో మరి అగస్త్యుల వారి యొక్క శిష్యురాలు, ఇంకా డెడికేటెడ్గా వాళ్ళు ఎవరిని బయట వాళ్ళని కలవరు, పాండిచేరిలో ఉన్నారు. వాళ్ళ శిష్యులు హైదరాబాద్లో ఉన్నారు. నాకు కూడా వాళ్ళ శిష్యులే. అందుకని ఆ అగస్త్యుల వారు రాత్రి కనపడి రాయించి ఈ 4 పేజీలు చాలా రహస్యంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా భగవంతుడు కూడా, అంటే ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఏదైనా విషయం ఉంటే వాళ్ళు రహస్యంగానే మినిస్టర్లకు అందిస్తారు. ఓపెన్గా అందిస్తే ఎలా? అది వేదాన్ని ఫర్ ది న్యూ జనరేషన్ మనం ఎలా అందించాలి వాళ్ళకి. మనకున్న తలనొప్పులు కానీ మనకున్న డిసీజెస్ వాళ్ళకు ఉండకూడదు. అదే జస్ట్ వాళ్ళు ఈ మెడిటేషన్ నేర్చుకున్న వేగస్ నర్వ్ మెడిటేషన్ అన్నా, కుండలిని సాధన అన్నా, ప్రాణశక్తి ప్రాణ విద్య అన్నా, ఈ పేర్లు ఏవైనా కానీ అవన్నీ ఒకటే. అదే మీరందరూ కూడా చక్కగా బ్రెయిన్ గురించి తెలుసుకోండి, బ్రెయిన్ నాలెడ్జ్ గురించి తెలుసుకోండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. అసలు మన డ్రాబ్యాక్ ఏంటంటే టోటల్ 100% బ్రెయిన్ ఒకవేళ ఉపయోగంలో ఉంది అంటే దాన్ని పాస్ట్ గురించి మనం ఆలోచించి అన్నెసరిగా 40% వేస్ట్ అయిపోతుంది బ్రెయిన్ యొక్క పవర్. ఫ్యూచర్ గురించి అన్నెసరిగా ఏమవుతుందో ఏమో అనే భయంతో 40% వేస్ట్ అయిపోతుంది. అంటే హ్యూమన్ బ్రెయిన్ని మనం వాడుకోవడం 80% లేదు, వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనకు అన్నెసరీ థింగ్స్ గురించి ఆలోచించి ఇంకొక 8% వేస్ట్ అవుతుంది. అలా ఆల్టుగెదర్ ఈ 80 తర్వాత కూడా మళ్ళీ 8% కూడా వేస్ట్ అయితే చివరికి ఓన్లీ 4% మన బ్రెయిన్ని మనం ఉపయోగించుకుంటే ఐన్స్టీన్ లాంటి సైంటిస్ట్ అయిపోతారు. 4% జస్ట్. అదే కనీసం మనం ఇప్పుడు సాధనల వల్ల ఈ స్పిరిచువల్ అంటే ఏం లేదండి, యోగా మెడిటేషన్ అంతే. సింపుల్ ఎక్సర్సైజెస్, కొంచెంసేపు కళ్ళు మూసి కూర్చోవడం, లేదా రెస్ట్గా ఎలా పడుకోవాలో టెక్నికల్గా నేర్చుకొని పడుకుంటే మనకు కావాల్సినంత స్ట్రెంగ్త్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. మనమేం కష్టపడక్కర్లే. అలాగే ఇవి ఎలా మనం ఈ బ్రెయిన్ ఉపయోగించుకోవాలి అన్నదే ఋగ్వేదం. మొత్తం అంతా బ్రెయిన్ ఉపయోగించుకోవడమే ఋగ్వేదం. యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అధర్వణ వేద అని 4 పేర్లు ఉంటాయి. ఈ 4ంటిని అగస్త్యుల వారు తమిళంలో ఇప్పటికే రాయించేసారు రహస్యంగా. తమిళం తెలిసిన వాళ్ళకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పరిశోధన చేస్తే 4 వేదాలు వాళ్ళకి తమిళంలో సైంటిఫికల్గానే వచ్చేసింది బయటికి. కానీ ప్రపంచానికి ఎప్పుడు అందుతుంది అని అంటే మనకి మనుషులు ఎలా ఉన్నారో, దేవతలు ఎలా ఉన్నారో, రాక్షసులు కూడా ఉంటారు. ఎవరికి శక్తి ఎక్కువ ఉందండి అంటే ఈ ముగ్గుట్లలో రాక్షసులకే ఉంది. రాక్షసులు తపస్సు చేసినట్టుగా ఆ కాలం నుంచి ఈ కాలం దాకా మనుషులు చేయటం లేదు. అందుకని అబ్స్ట్రక్షన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటంటే మరి వాళ్ళ పవర్ అంత ఉంది. మనం ఇక్కడ ఉన్న చోటు కూడా
శుక్రాచార్యుల యొక్క తపస్సు చేసిన చోటు. అందుకని వాళ్ళ పవర్ ఎక్కువ ఉంది. మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం. యావత్ భారతదేశం అంతా కుంభమేళాలో 40 కోట్ల మంది స్నానాలు చేశాం, పవిత్రమైంది, అంతా బాగుంది. నేను అడిగే భగవంతుడిని, మరి మన రూపాయి రేటు రూపాయిగానే ఎందుకుంది, దినార్ రేటు 25 రూపాయలు ఎందుకుంది అంటే ఆయన అన్నాడు, వాళ్ళు 5 ప్రేయర్లు చేస్తున్నారు, మీరు ఎన్ని ప్రేయర్లు చేస్తున్నారు అని అడిగాడు. మన గుళ్ళల్లో ఉన్న పూజారులు కానీ లేదా పెద్దలు కానీ మన వ్యవస్థ అంతా రోజుకి ఎన్ని ప్రేయర్స్ చేస్తున్నారు హోల్ హార్టెడ్గా చెప్పండి. ప్రేయింగ్ విత్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం టెంపుల్ దాకా వెళ్ళామా లేదా, పూజలన్నీ గంటల తరబడి చేసామా లేదా, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఏది వద్దంటలే, ఇప్పుడు మనం పూజ చేసే, దీపం పెట్టే, ఆచరించే మనం ఆరంభం చేసి చెప్తున్నాం. కానీ మా పిల్లలకి ఏం చెప్పగలుగుతాం మనం? వాళ్ళు ఎలా రేపొద్దున ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి మన వంతు ఏం చెప్తే వాళ్ళకి వాళ్ళ మైండ్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది. అందుకని వాళ్ళకి ఒక బ్రెయిన్ గురించి కానీ, నర్వస్ సిస్టమ్స్ గురించి కానీ, మనలో ఉన్న గ్లాండ్స్ గురించి కానీ వాళ్ళకి చెప్పడం మన ముందు నేర్చుకోవాలి. అందుకని మారేళ్ళ రామకృష్ణ గారు పిలీనియల్ గ్లాండ్ గురించి బుక్ రాశారు. అలాగే ఏ గ్లాండ్స్ అన్నా చక్రాలన్నా ఒకటేనండి. గొనాళ్ళు గ్రంథే అన్నిటికన్నా మొట్టమొదటి ఆరంభంలో ఉంటుంది. అలా ఈ గ్లాండ్స్ ఏమి ఉన్నాయో ఇందులో ఈ ప్యాంక్రియాసిస్ దగ్గర నుంచి ఇక్కడ ఆజ్ఞాచక్రం వరకు పిట్యూటరీ గ్లాండ్ వరకు ఈ నర్వునే వేగస్ నర్వ్ అంటారు. అందుకని గ్లాండ్స్ గురించి పిల్లల్ని బాగా నేర్చుకోమని చెప్పండి. ఈ గ్లాండ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చో కూడా స్పిరిచువాలిటీలో ఈజీ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని సమస్యలు ఉంటాయి, ప్రతి నెల సమస్యలు ఉంటాయి. మరి వీటికి ఏంటంటే పరిష్కారం అని అంటే, సూర్యుడిలో ఏమి మినరల్స్ ఉన్నాయో మనలో కూడా అవే ఉన్నాయి. మొట్టమొదటి అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్ పాదరసం. సూర్యుడిలో ఏముంది? పాదరసం ఉంది, గోల్డ్ ఉంది, తర్వాత సిల్వర్ ఉంది, రాగి ఉంది. మనకు తెలిసినవి కనీసం కొన్ని, ఇంకా తెలుగు చాలా ఉంటాయి. అయితే మనకి మన హ్యూమన్ బాడీ ఎలా అభివృద్ధి చెందింది, డెవలప్ ఎలా అయింది తల్లి గర్భంలో అనేది వాళ్ళకి నేర్పిస్తే, ఊంపు దగ్గర నుంచి స్టార్ట్ అవుతోంది తల్లి గర్భంలో, యూట్రస్ దగ్గర నుంచి. అందులో మొట్టమొదట క్రియేషన్ బ్రెయిన్, బ్రెయిన్ తర్వాత ఐస్. ఈ ఐస్ బ్రెయిన్ వీటి కనెక్షన్ కోసం ఒక నాడి, ఆ నాడే సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా క్రియే డాక్టర్ గారు ఇంతకాలం నుంచి నేర్చుకొని వేరే వాళ్ళందరికీ నేర్పుతున్నది. ఆ సుషుమ్నా మనందరికీ ఉంది. ఆ బిగినింగ్లోనే మనకు కావాల్సిన ఎనర్జీ అంతా కూడా, ప్రాణశక్తి అంతా దాని ద్వారానే వస్తుంది. తిరిగి దాన్ని మనం కడుపుకొని కొంతకాలం ప్రాక్టీస్ చేసి అప్పుడు ఎలా, మన చిన్నప్పుడు ఎలా ఉన్నాము అని మనం ఊహించుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ పిల్లల్ని చూసి మనం మన చిన్నప్పుడు ఓసారి రిమెంబరెన్స్లోకి తీసుకురావచ్చు. అలాగే మనం కూడా మన లోపల ఉన్న సుషుమ్నా నాడిని మనం గ్రహించవచ్చు. అది గ్రహిస్తే ఏమవుతుందండి అంటే, అసలు ఈ బ్రెత్ అవసరమే లేకుండా మీరు హాయిగా జీవించవచ్చు. మీరు ఈ రోజు నుంచి రోజు ఏం కలొస్తోంది అని డైరీ రాసి పెట్టుకుంటే మీకు ఎంత జ్ఞానం కావాలంటే అంత జ్ఞానం వస్తుంది. భగవంత్ మీరు చేసే ప్రతి పని కూడా నేనే లోపల కూర్చొని మీ చేత చేయిస్తున్నాను, మీకు ఆ కృతజ్ఞతా భావన ఉంటే చాలు. నాకు మీరు ఈ పళ్ళు కానీ, మీరిచ్చే ప్రసాదాలు కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా నిమిత్తం లేదు. మీకు కేవలం కృతజ్ఞత ఉంటే, జ్ఞానం గొప్పది అనుకుంటే, మీ బ్రెయిన్ గురించి మీరు తెలుసుకోగలిగితే, మీ అవయవాల గురించి మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులు అవుతారు. భగవంతుడు ఇందే కోరుతున్నాడు. మెర్క్యూరీ కళ్ళ ద్వారా వస్తుంది. భగవంతుడిలో సూర్యుడిలో మెర్క్యూరీ ఉందండి. ఆ మెర్క్యూరీ మన కళ్ళే. అందుకే ఎవరినన్నా కళ్ళు చూస్తే చాలా అట్రాక్ట్ అయినామండి, ఇవాళ చూసి ప్రేమించామండి అని అంటున్నాను. ఎలా అంటే మరి ఆ కళలో అంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మెర్క్యూరీ పవర్.
అలాగే నెక్స్ట్ గోల్డ్, ఆ తర్వాత సిల్వర్. అందుకని మనకి గోల్డ్ ద్వారా మన అవయవం ఏం తయారైంది అంటే ఇయర్. అందుకని చెవులకి బంగారం కమ్మలు పెడతాం. అలానే వెండి ద్వారా ఏ అవయవం తయారైంది అంటే నోస్. అందుకని అమ్మవారికి ఒక వెండిది మెరిసేలాగా ముక్కు పెడతారు. ఈ రహస్యం అంతా ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరి అనేటువంటి దాంట్లో 100 శ్లోకాల్లో మొత్తం హ్యూమన్ టెక్నాలజీ మొత్తం అంతా వేగస్ నర్వ్ గురించి 27 శ్లోకాల్లో ఆయన రాశారు. కొత్తవేం చెప్పడం లేదు, ఉన్న శ్లోకంలోనే అసో నాసాగ్రవ్ అని ఉంటుంది ఒక శ్లోకం. అది కొడితే చాలు మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. అందులో మొత్తం ఈ నాసారంధ్రానికి సంబంధించిన జ్ఞానం అంతా పెట్టాడు. ఈ ప్రాణాయామానికి సంబంధించిన జ్ఞానం అంతా పెట్టాడు. జస్ట్ అబ్జర్వేషన్. అదే చిన్నపిల్లలకి మామూలుగా ఏమంటాం, ఇప్పుడు అల్లరి చేస్తుంటే డిస్టర్బెన్స్ చేస్తుంటే ముక్కు మీద వేలు వేసుకొని కూర్చోండి అంటాం. వాళ్ళు కాదు, మనం వేసుకోవాలి పెద్దవాళ్ళు. హాయిగా మీకు కావాల్సినంత బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. అలా ఒకనొక రోజుకి రహస్యం తెలిసిపోతుంది. ఈ బ్రెత్తే భగవంతుడు చేరుకోవడానికి గుహ అంటాం కదా. మరి ఆ గుహలో ఎలా ప్రవేశించాలంటే ఇదే గుహ. ఇక్కడి నుంచి మీరు కనుక లోపలికి మీరు ఊహిస్తూ ఏమేమి ఉన్నాయని అనలైజ్ చేసుకుంటే మన సోల్ అనేటువంటిది కూడా బ్రెయిన్లో ఉంటుందండి. సోల్ యాటమ్, దీన్నే భగవంతుడు అంటారు. మన భగవంతుడు అంటే ఏమో అనుకుంటున్నాం, నాకు తెలియటలేదు అనుకుంటున్నాం. క్రియాయోగం అంటే ఏం లే, సంయమనం పాటించడం. అర్ధ సంయమనం, వాక్ సంయమనం, ఈ రకంగా 3 రకాల సంయమనాలు ఉంటాయి. వీటిని పొందడానికి కోసమే ఏ పేరు మీదైనా క్రియాయోగం. ఇది పతంజలి సూత్రాల్లోని ప్రధాన అంశం. ధారణ, ధ్యాన, సమాధి, హయ్యర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్స్కి పేర్లు అంతే. మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు కూర్చున్నా, మీరు ఇంతసేపు వింటున్నా, మీరు కూడా ట్రాన్స్లోనే మెడిటేషన్ చేసిన దాంతో సమానం. అందులో ధారణ కాన్సన్ట్రేషన్, 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, ధ్యానము అదొక స్థితి. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇంకేం గుర్తు రావడం లేదు, అదే ధ్యాన స్థితి. ఇప్పుడు కూడా కొంతసేపు ఏ కాన్సన్ట్రేషన్ లేకుండా మీరు వింటున్నారంటే అది ధ్యాన స్థితి. ఇది కనుక కంటిన్యూ అయిపోతే కొంచెంసేపు అయిన తర్వాత నిద్ర వచ్చినట్టుగా అయిపోతుంది. కళ్ళు కూడా మూసుకుంటాం. సినిమా హాల్లో చూస్తాం కదా, పడుకునేవాళ్ళు పడుకుంటారు. ఆ ట్రాన్స్ పీరియడ్నే సమాధి స్థితి అంటారు. ఇది ప్రతివాడికి జరుగుతోంది, అదే గొప్పతనం కాదు. దానికోసం మనం ప్రయత్నాలు ఏం చేయక్కర్లే. యోగా ఈజ్ వెరీ సింపుల్. అందుకని అరవింద ఏమంటాడంటే టోటల్ లైఫ్ ఈజ్ యోగా అంటాడు. అదేదో 1 గంట సేపు చేసి మానేసేటువంటిది కాదు. నీ లైఫ్ స్టైల్ని మార్చుకో. అన్ని డిసీజెస్ అన్నీ డాక్టర్లు పరిశోధన చేసింది లైఫ్ స్టైల్ డిసీజెసే. మీరు లైఫ్ స్టైల్ మార్చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. హాయిగా నిద్రపోతే చాలు. ప్రతిరోజు పడుకుంటున్నాం కదా, శవాసనంలో పడుకోండి. ఈ ఎండాకాలంలో కనీసం ప్రాక్టీస్ చేయండి. ఓ చాప వేసుకొని హాయిగా టోటల్ రిలాక్స్ పొజిషన్లో పడుకొని లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయో మొదట 24, తర్వాత 64 మీరు పర్ఫెక్ట్ అయిన రోజున యోగ నిద్ర పోగలుగుతారు. అన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. మీరు నిద్ర ఎలా పోవాలి అంటే శవాసనము, యోగ నిద్ర, ఈ 2 పేర్లు తెలుసుకోండి. మీకు హాయిగా సౌండ్ స్లీప్ ఉంటుంది. ఏ దేవాలయాల్లో అమ్మవారికి శ్రీచక్ర పూజ చేస్తుంటారు. అది ఏంటి అనే దాంట్లో రహస్యం ఏంటంటే మన ఈ 5 చక్రాల్లో కనెక్షన్ ఎలా ఉంది. ఫస్ట్ మూలాధారం, దానికి 2 కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక జ్ఞాన ఇంద్రియంతో కనెక్టెడ్ అయి ఉంటుంది, ఒక కర్మ ఇంద్రియంతో కనెక్టెడ్ అయి ఉంటాయండి ఈ 5 గ్లాండ్స్ కూడా. అందుకని ఆ వివరం అంతా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నేను ఓన్లీ హింట్స్ వరకు ఇస్తా. ఆ మూలాధారం కనెక్టెడ్ విత్ మొట్టమొదట నోస్, దీన్ని జ్ఞాన ఇంద్రియం అంటారు. కాళ్ళు, పాదాలు కర్మ ఇంద్రియం అంటారు. ఈ 2టికి కనెక్టెడ్ పాయింట్ మూలాధారం, గోనాళ్ళు గ్రంథి. నెక్స్ట్
అడ్రినల్ గ్లాండ్, స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి జ్ఞాన ఇంద్రియం టంగ్, నాలుక. తర్వాత కర్మ ఇంద్రియం చేతులు. అందుకని కాళ్ళు అయిపోయినాయి, చేతులు అయిపోయింది, ముక్కు అయిపోయింది, నాలుక. తర్వాత మణిపూర చక్రం, ప్యాంక్రియాసిస్ గ్లాండ్, దానికి కనెక్షన్ రెండింటితో ఉంది. ఆ రెండు ఏంటంటే మొట్టమొదటిది కళ్ళు, ఐస్. రెండోది ఇది జ్ఞానేంద్రియం. రెండోది కర్మేంద్రియం, యూరినల్ దగ్గర ఉండేటువంటి మర్మ అవయవాలు అంటారు వాటి. అందుకని ఇది నాభికి కనెక్టెడ్, ఈ రెండు పాయింట్స్. అందుకని దీనికి జీర్ణకోశం పనిచేయటం లేదంటే, వెయిట్ చేసిందంటే కళ్ళు మండుతున్నాయి, యూరిన్ రావటం లేదు. ఇక ఆయన దగ్గర పోతే మొత్తం యూరిన్ టెస్ట్ చేసుకొని రాంటున్నాడు. అది డైజెస్టివ్ పార్టీకి సంబంధించిన రహస్యం. అది తెలిస్తే మీరే క్యూర్ చేసుకోవచ్చు. ఈ మూడు అయిపోయింది. ఈ నాలుగోది ఇది అనాహతం, థైమస్ గ్లాండ్. ఈ థైమస్ గ్లాండ్కి కనెక్టెడ్ జ్ఞాన ఇంద్రియం, కర్మేంద్రియం. ఏంటి అంటే ఒకటేమో చర్మం, స్పర్శ. ఇలా విశుద్ధి చక్రం ఉంది. నెక్స్ట్ దీన్ని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఈ థైరాయిడ్ గ్రంథికి ఏది అంటే ఈ చెవులు, పెదవులు. ఈ రకంగా ఈ 5 గ్లాండ్లకి, మన దేహంలో ఉన్నటువంటి 5 జ్ఞాన ఇంద్రియాలకి, 5 రకాలైన కర్మ ఇంద్రియాలకి మనకున్నవి 10. ఈ 10 రాంగ్ వేలో పోతుంటే దాన్నే రావణాసురుడు అంటాడు. ఈ 10కి కూడా సెంటర్ పాయింట్ మళ్ళీ నాభి. అందుకని మనకి చెడు లక్షణాలన్నీ, చెడ్డ గుణాలన్నీ, వీడు రాక్షసుడుగా ఉన్నాడు, టెర్రరిస్ట్గా ఉన్నాడు అని అంటే వాడికి ఆ గుణాలే. మనిషి ఆయన ఒకటి, మనం ఒకటి, అందరం ఒకటే. ఆ గుణాలన్నిటికీ ఇక్కడ 10 రకాలైన గుణాలు ఉంటాయి. అందుకని దాన్ని మనం ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటే, ఈ అవయవాల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మనలోనే దేవతా శక్తి వస్తుంది. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉంటాం. ఇలా మహాలక్ష్మి సాధన ఉంది, కర్మ ధ్యానం ఉంది, యోగ ధ్యానం ఉంది. ఈ 3 పద్ధతుల్లో కూడా 3 రకాల లెవెల్స్లో ఉన్నటువంటి మనుషులందరికీ మహాలక్ష్మి అంటే అమావాస్య. తమిళనాడు వాళ్ళందరికీ ఈ రోజున అంత రిచ్గా ఆ దేవాలయాలన్నీ, తమిళనాడు సౌత్ ఇండియాలో ఉన్న దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయంటే వాళ్ళు అమావాస్య సాధన చేస్తారు. అందుకని అమావాస్యకి మీరు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మీరు హాయిగా ఆనందంగా, కేవలం ఒకవేళ మంత్రం నేను చదవలేమండి అనేవాళ్ళు ఇందా చూపించినట్టుగా కుబేర ముద్ర అంటారు. ఈ చివరి 2 వేళ్ళు మూసి ఈ మొదటి వేళ్ళు పట్టుకుంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇది ప్రాణ, ఇది అపాన. ఈ 2 మూసేస్తే మీ శ్వాస ఆగిపోతుంది. మీ శ్వాస ఆగిపోతే మీలో అహంకారం ఉండదు, మీరు ఒబీడియంట్గా ఉంటారనమాట. అదే మీరు ఒబీడియంట్గా ఉంటే మీ స్కూల్లో టీచరే కావచ్చు, ప్రిన్సిపాలే కావచ్చు, మీకు కావాల్సిన మార్కులు వేసి పాస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఒబీడియంట్గా ఉంటే, ఎవరిదైనా తల్లిదండ్రుల దగ్గర ఒబీడియంట్గా ఉంటే మీకు కావాల్సినన్ని ఇస్తారు. అలాగే ఆ లక్షణం ఎలా వస్తుందంటే, కేవలం కుబేర ముద్రలో వాళ్ళు రాత్రిపూట 9 నుంచి 10 దాకా గ్రూప్గా మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆచరించుకోవచ్చు. అందుకని కుబేర ముద్ర సాధన ఒక 1/2 అవర్, మంత్ర సాధన ఒక 1/2 అవర్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, మంత్రం చేసేవాడు మంత్రం చేస్తారు, లేదు కేవలం ఇలా పట్టుకొని కాసేపు కూర్చుంటారు ఒక 1/2 అవర్ పాటు, మీకు కావాల్సిన రిజల్ట్స్ అన్నీ వస్తాయి. అంత సింపుల్ స్పిరిచువాలిటీ. ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఎవరైతే శ్రీ సన్నిధిని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలి, మంచి సిరి సంపదలతో ఉండాలనే సత్సంకల్పంతో మీరు ఈ జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు.
చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. ధన్యవాదాలు. ఏ భయం లేకుండా శ్రద్ధా విశ్వాసంతో మన పిల్లలకి మనం చదువుకు మీద ఎంత శ్రద్ధ పెడుతున్నామో మన బాధ్యత కూడా ఉంది. మనం కూడా ఒక పుస్తకం అన్నా చదవాలి శ్రద్ధతోటి, మనం కూడా ఒక గురువుకి సేవ చేయాలి అనే భావన ఉంటే ఏ భయము లేదు. ఎవరు ఏ జ్యోతిష్యాల్లో మన జ్యోతిష్యంలోనే మన నక్షత్రంలోనే దోషం ఉందన్నా ఇదంతా సైంటిఫికల్గా మన ప్రారంధాన్ని మనమే తీసేసుకోవచ్చు. యాస్ట్రల్ ప్రొజెక్షన్స్తో తీసుకోవచ్చు, కేవలం రాత్రి సాధనతో తీసుకోవచ్చు. ఇలా అనేక విషయాలు, అనేక రహస్యాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నా ద్వారా ప్రతి నెల అనేక విషయాలు తెలుస్తాయి. ఇంతవరకు గురుదేవులు శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గారు వారు విదేశాల్లో ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఏదైతే అందించారో అప్పటికప్పుడు అక్కడ గురువులు వారికి సూక్ష్మ రూపంలో అందించినటువంటి జ్ఞానాన్ని ఈ రోజున మనందరికీ అందించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క అద్భుత జ్ఞానాన్ని మనం ఇంతవరకు తీసుకున్నాం. ప్రతి అమావాస్యకి మన శ్రీ సన్నిధి ద్వారా మహాలక్ష్మి సాధన జరుగుతుంది. దానికి గురువులే సంకల్పం చేశారు. వారి ఆధ్వర్యంలోనే ఈ మహాలక్ష్మి సాధన అనేది కొనసాగుతుంది. ప్రతి అమావాస్య రోజున మన శ్రీ సన్నిధి ఆఫీస్ ప్రాంగణంలో జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా దేవాలయాల్లో కూడా ఈ మహాలక్ష్మి సాధన జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సాధన ఎలా చేయాలి, ఈ సాధన క్రమం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోండి. మీరు కూడా మీ గోత్రనామాలతో ఈ మహాలక్ష్మి సాధనలో పాల్గొనాలంటే కూడా తప్పకుండా పాల్గొనవచ్చు. ఎక్కడ ఉన్నవారైనా పాల్గొనవచ్చు. లేదు మీరు అక్కడ చేసుకుంటారంటే కూడా గురువులు దాని యొక్క సంబంధించినటువంటి మంత్రాన్ని, అలాగే ఆ సాధన, ఆ మహాలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలియజేస్తారు. ఇలాగే మీరు శ్రీ సన్నిధి ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.